స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మాట్లాడారు. పోలవరం డ్యాం నిర్మాణంపై డయాఫ్రమ్ వాల్ సరిగ్గా కట్టకపోతే గోదావరి జలాలు కొట్టుకుపోతాయి. పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని అడిగింది. పోలవరంలో ఇప్పటి వరకు కొట్టింది అంతా వృధా పోయింది. పోలవరం ప్రాజెక్టు మొదటి నుండి ప్రారంభించాల్సి వస్తోంది. డయాఫ్రమ్ వాల్ సరిగ్గా కట్టకపోతే గోదావరి జలాలు కొట్టుకుపోతాయి. పోలవరం ప్రాజెక్టులో సింగిల్ కాదు డబుల్ డయాఫ్రమ్ వాల్ కట్టాలి. టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలో వాడుకున్నాయి. పోలవరం ఇలా అవడానికి ప్రథమ దోషి చంద్రబాబు, రెండవ దోషి జగన్. పోలవరంలో అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, లేకపోతే నేనే పోలవరంపై సుప్రీంకోర్టులో పిల్ వేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సీపేజ్ ఎలా వస్తుంది, ప్రవాహం ఎటు మాయమైపోతుంది అన్నది ఇప్పుడు దాకా ఎవరికి తెలియని పరిస్థితి. ఇప్పుడు మనకి కొన్ని అనవసరమైన కట్టడాలు కూడా ఈ పోలవరంలో జరిగాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉండవు, తెలుగుదేశం ఉండనివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఉండనివ్వండి, ఏ ప్రభుత్వం ఉండినా కానీ ఖచ్చితంగా దీన్ని ఒక ఏటీఎం కింద వాడుకున్నాయి తప్పితే దీన్ని కరెక్ట్గా కట్టుదాము అన్న ఉద్దేశం లేదు. లేకపోతే మళ్ళీ ఇంత ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి కట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ధనం అంతా, ఈ ప్రజాధనం అంతా ఎవరి జోబుల్లోకి వెళ్ళిందంటే రాజకీయ నాయకుల జోబుల్లోకి, కాంట్రాక్టర్ల జోబుల్లోకి. ఇప్పుడు ఈ ప్రవాహం అనేది ఇక్కడ నుంచి పైన నుంచి ఇలా వస్తూ ఉంటుంది. ఇది స్పిల్వే, ఇది స్పిల్వే, ఇది స్పిల్వే, ఇది డయాఫ్రామ్ వల్ల ఇక్కడ కట్టాలి. స్పిల్వే మీకు నేను చెప్పాను, ఇక్కడ పెద్ద కొండ, ఇక్కడ చిన్న కొండ వచ్చింది, ఇక్కడ స్పిల్వే ఇలా ఉంది. స్పిల్వే వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కొండ ఉంది, ఇక్కడ గైడ్ బండ్ అని కట్టారు. ఇది 1.5 కిలోమీటర్ ఉంటుందండి గైడ్ బండ్. ఈ గైడ్ బండ్ కట్టాల్సిన అవసరం లేదు. గైడ్ బండ్ ఎందుకు కట్టారంటే ఆ గైడ్ బండ్ ఎవరైతే కట్టారో 82 కోట్లతో కట్టారండి ఆ గైడ్ బండ్. ఆ 82 కోట్లు అసలు కట్టాల్సిన అవసరం. దానివల్ల నష్టం ఏంటంటే ఎక్కడి నుంచి ప్రవాహం ఎక్కడి నుంచి అయితే వస్తుందో మనకి ఈ ప్రవాహం ఈ గైడ్ బండ్ కట్టడం వల్ల ఇక్కడ డెప్త్ అంటే విడ్త్ 660 మీటర్లు అయిపోయి ముందు ప్రాంతాలన్నీ కూడా లో కరెక్ట్గా వెళ్ళక ముందు ప్రాంతాలు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, వాళ్ళు మెయిన్ గా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అన్న ఈ రాష్ట్రాలు రెండు కూడా వాలు పెట్టడానికి కారణం ఈ గైడ్ బండ్. ఈ గైడ్ బండ్ కట్టడం వల్ల ఇక్కడ విడ్త్, గోదావరి విడ్త్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి విడ్త్ తగ్గిపోవడం వల్ల, లేదంటే ఇదంతా మీకు మొదటి ఇదంతా ఇలా వచ్చేసింది. ఇలా వచ్చి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇలా వచ్చి మళ్ళీ ఇలా రన్ అయ్యి ఇక్కడికి, ఇక్కడేమో డయాఫ్రామ్ వాల్ ఉంటుంది మన సైడ్, ఈస్ట్ గోదావరి సైడ్, వెస్ట్ గోదావరి సైడ్ స్పిల్వే ఉంటుంది. కాబట్టి ఇది ఇలా రావడం వల్ల దీన్ని కట్టడం వల్ల ఈ విడ్త్ పెరగడం వల్ల, విడ్త్ తగ్గిపోవడం వల్ల ప్రవాహం ఆగిపోతుంది. ఈ గైడ్ బండ్ కట్టిన వాళ్ళు ఎవరంటే మెగా ఇండియా, వాళ్ళకి లబ్ధి చేకూరాలని చెప్పేసి గైడ్ బండ్ కట్టారు. ఇప్పుడు స్పిల్వే వరకు ఓకే, స్పిల్వే నుంచి వాటర్ వస్తుంది. మన స్పిల్వే గైడ్ బండ్ వల్ల ఏమీ ఉపయోగం లేదు. ప్రవాహానికి అడ్డుగా కట్టాడు. దానివల్ల ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎఫెక్ట్ పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ గైడ్ బండ్ వల్ల ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు స్పిల్వే ఉందని మనకి నాగార్జున సాగర్ లాగా, లేకపోతే ఏది శ్రీశైలం డ్యామ్ లాగా ఈ రకంగా మనకి స్పిల్వే పై నుంచి ఇలా పడిపోతుంది. వేళ నిన్న మొన్న టీవీలో చూసారు, పోలవరం స్పిల్వే నుంచి వాటర్ రావడం అన్నది సేమ్ అదే రకంగా ఉంటుంది. కాబట్టి మీకు ఎంతో పై నుంచి వాటర్ పడుతున్న సీన్ అనేది మన పోలవరంలో ఉండదు. ఇలా వచ్చి మీకు ఇలా అయ్యి మళ్ళీ ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ అయిన తర్వాత ఏది డ్యామ్ నుంచి మళ్ళీ స్పిల్వే నుంచి ఇలా వస్తారు. అందువల్ల గైడ్ బండ్ అన్నది కట్టడం అంటే ఇటువంటి అక్రమాలన్నీ కూడా జరిగాయి.
దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మీద నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధి ఉన్నా, మొన్న నినుపుల కమిటీ అని చంద్రబాబు నాయుడు గారు వేశారు, ఎలా కట్టాలని వేశారు, కానీ ఎలా కట్టడం వల్ల ఇది జరిగిందన్నది ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. ఆయన శ్వేతపత్రంలో ఎలా కట్టాలి అన్నది అనుకున్నాడు, కానీ ఎలా కట్టడం వల్ల ఇదంతా ఏర్పడింది అన్నది ఎక్కడా బయట పెట్టలేదు. ఎందుకంటే కట్టినంత ఆయనే కాబట్టి. ప్రథమ దోషి దీంట్లో పోలవరంలో చంద్రబాబు నాయుడు, రెండో దోషి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ఏదైతే తెలంగాణ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిందో, ఈ కట్టడాల మీద ఖచ్చితంగా ఒక టెక్నికల్ జ్యుడిషియల్ కమిటీ కేంద్రం అపాయింట్ చేసిన తర్వాతే ఈ పోలవరానికి నిధులు రిలీజ్ చేయాలి. వీళ్ళ దగ్గర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ తీసుకుని ఏది అన్ని ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కడుతున్నారా లేదా అని చూసుకున్న తర్వాతే డబ్బులు రిలీజ్ చేసి పోలవరం మొదలెట్టాలి. లేదంటే మనకి కాళేశ్వరంలాగా అయిపోద్ది. కాళేశ్వరంకి మనకు ప్రాబ్లం లేదండి. ఇక్కడ పోలవరం వచ్చేటప్పటికి వీళ్ళు చేసిన తప్పు వల్ల మనం ఎవరం కూడా మిగలం. ఈస్ట్ వెస్ట్ గోదావరి, కాకినాడ నుంచి భీమవరం అంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోతాం. ఎంత పెద్ద ప్రాబ్లం అన్నది మనం ఫేస్ చేయబోతున్నాం. కాబట్టి నేను ఒక సామాన్య పౌరుడిగా చెప్తున్నాను, ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పౌరుడిగా ఖచ్చితంగా తగు జాగ్రత్తలతో ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత నాకు ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైన ఇవన్నీ కనపడ్డాయి. కాబట్టి నేను ప్రెస్ ద్వారా నేను ఇవన్నీ పెట్టుకుంటాను. దీనికి ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా తిరిగి డబ్బులు వసూలు చేయించాలి. నేను త్వరలోనే దీని మీద నేను సుప్రీంకోర్టులోనే పిల్లి అయిపోతున్నాను. వీళ్ళు కానీ సరిగ్గా కానీ ఇది కానీ జరగకపోతే మటుకు డెఫినెట్గా సుప్రీంకోర్టులో పిల్లేసి దీన్ని ఖచ్చితంగా యాజ్ పర్ ది పోలవరం కట్టడానికి కేంద్రం నిధులు ఇస్తానంది. కాబట్టి మళ్ళీ డయాఫామ్ వాల్ నుంచి కొత్తది మేము పాతది తీసేసి కొత్తదాన్ని కడతాము. దానికి పర్మిషన్ ఇవ్వాలి. అలాగే ఏమేమి జరిగినాయో ఏమేమి అంటే ఇంచుమించుగా ఇప్పుడు దాకా పోలవరం కట్టింది ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అంతా వేస్ట్. మళ్ళీ కొత్తగా పోలవరం కట్టే పరిస్థితి ఈ రోజుకి వచ్చింది. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని మనం చూసుకున్నట్లయితే నేను మొదటి నుంచి చెప్తానున్నాను. డాక్టర్ సిఎల్ రావు గారు మన భారతదేశంలో ఈ యొక్క ప్రాజెక్ట్ కట్టడంలో మేధావైనటువంటి పోలవరం ఇక్కడ కట్టడం అన్నది కరెక్ట్ కాదు అని ఎప్పుడో సలహా ఇచ్చారు. సరే, వాళ్ళందరి సలహాలు కాకుండా పోలవరం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఇది సరిగ్గా కట్టకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే, కట్టకపోయినా పర్లేదు కానీ ఈ సరిగ్గా కట్టకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే ఏ మాత్రం తేడా వచ్చినా 2 జిల్లాలు ఎగిరిపోతాయి. మొదటి నుంచి నేను చెప్తానున్నాను, ఇది ఒకటోసారి కాదు. కాబట్టి ఇప్పుడు దాకా ఇది కట్టిందంతా కట్టేశారు. ఇంక మళ్ళీ మొదటి నుంచి కట్టాలి. డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ కడతామని అంటున్నారు. అసలు డయాఫ్రామ్ వాళ్ళు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, డయాఫ్రామ్ వాళ్ళు ఎలా కట్టాలి. ఈ డయాఫ్రామ్ వాళ్ళు మనం మెసర్స్ సినయ్య కంపెనీ లిమిటెడ్ టెండర్ డాక్యుమెంట్స్లో, అంటే ఇది 2008 ప్రాంతాలు 9 ప్రాంతాల్లో వాళ్ళకి ఇచ్చిన టెండర్ డాక్యుమెంట్లో
డయాఫ్రామ్ వాళ్ళు యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ డబుల్ డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలి. ఎందుకు కట్టాలన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. 2 డయాఫ్రామ్ వాళ్ళు కట్టకపోతే ఎర్త్కేక్ వచ్చినప్పుడు పైన నుంచి మట్టి అంటే ఇంత ఎర్త్కేక్ జోన్లో ఉంది, రిఫ్ట్ ఎర్త్క్వేక్ జోన్లో ఉంది. 1968లో ఇది 5.8 వచ్చింది. తర్వాత 1980లో 4.8 వచ్చింది. అటువంటి ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు డ్యామ్కి ఇరువైపులా ఉన్న డయాఫ్రామ్ వాళ్ళు ఏమవుతుంది కానీ డ్యామ్కి ఇరువైపులా ఉన్న మట్టి కిందకి దిగిపోయి ఎరోజన్స్ వచ్చి కొట్టుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది నివారించాలంటే ఖచ్చితంగా డబుల్ డయాఫ్రామ్ వాల్ కట్టాలి. ఇప్పుడు మళ్ళీ మొదలెడతానంటున్నారు కాబట్టి డయాఫ్రామ్ వాల్ కొత్తది 2 డబుల్ డయాఫ్రామ్ వాల్ కట్టాలి. పోనీ ఎందుకు కట్టాలి? నామ్స్ ఏం చెప్తున్నాయి? ఇండియన్ ఈ డ్యామ్స్ స్టాండర్డ్స్ అనేది ఫ్రేమ్ చేసింది ఒక బుక్లో. కావాలంటే నినుపులు ఎవరన్నా చెక్ చేసుకోవచ్చు. పోలవరం అథారిటీ కానీ సిడబ్ల్యూసి కానీ ఎవరన్నా చెక్ చేసుకోవచ్చు. ఇటువంటి ఇక్కడ డయాఫ్రామ్ వాళ్ళు ఏది కట్టాలి? ఇంతకుముందు గుడ్డిగా సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చి కాకుండా డయాఫ్రామ్ వాళ్ళు 2 డయాఫ్రామ్ వాళ్ళు ఖచ్చితంగా మొదలు పెట్టాలి. ఫస్ట్ మొదటి డయాఫ్రామ్ వాళ్ళు ఇదే తప్పు ఏం చేశాడు మీ అందరికీ చెప్పాను. మొదటి డయాఫ్రామ్ వాళ్ళు హార్డ్ రాక్కి వెళ్లకుండా కన్స్ట్రక్షన్, హార్డ్ రాక్ని టచ్ చేయకుండా కన్స్ట్రక్షన్ బిగిన్ చేశాడు. కాబట్టి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు హార్డ్ రాక్లోకి వెళ్ళాలి పునాది. హార్డ్ రాక్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే మనకి మీకు చెప్పాను ఇంతకుముందు, మీకు చూపించాను వీళ్ళు కన్స్ట్రక్షన్ హార్డ్ రాక్లోకి వెళ్ళలేదు. మరి హార్డ్ రాక్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ దాకా ఉండాలి. ఇదేమో సెడిమెంటరీ రాక్, ఇది సెడిమెంటరీ రాక్, ఈ ఇసుక పర్లు, ఇది బట్టి, ఇది ప్రతిదీ ఇక్కడ 25 మీటర్లు ఉంది, ఇక్కడ 40 మీటర్లు ఉంది. 40 మీటర్ల నుంచి 96 మీటర్లు అంటే ఇలాగ ఉంది. ఇలాగ లేదు పునాది వేయడం, ఇలాగ తిన్నగా మనం గోడకు పునాది వేసినట్టు కుదరదు. ఇది నదీ గర్భంలో ఈ నదీ మట్టం ఇలా ఉంది, నీటి మట్టం. అంటే ఇక్కడ 96 మీటర్లు అడుగులో ఇక్కడ ఉంది, ఇక్కడ 40 మీటర్లు అడుగులో. ఈ 40 మీటర్లు దాటి హార్డ్ రాక్ లోకి ఈ డయాఫ్రామ్ వాళ్ళు పునాదులు వేయాలి. అది చేయలేదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పింది ఏంటంటే పునాదులు ఖచ్చితంగా హార్డ్ రాక్ లోకి వెళ్ళాలి. ఇక్కడ చుక్కలు పెట్టారు, ప్రతి 7 మీటర్లు కట్టాలి, 93 మీటర్ కట్టాలి. హార్డ్ రాక్ లో పునాది వెళ్ళకపోతే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోతుంది. కాబట్టి మళ్ళీ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పని. డయాఫ్రామ్ వాళ్ళు కట్టడంలో ఆయన ఈ హార్డ్ రాక్ లోకి వెళ్తే ఇంకా ఎక్కువ ఖర్చు అయిపోద్దన్న ఉద్దేశం, మరి ఎవరికి మేలు చేద్దామన్న ఉద్దేశమో తెలియదు కానీ ఆ ఫాల్ట్ ఆయన చేశాడు. మళ్ళీ ఇటువంటి ఫాల్ట్ అన్నది పొరపాటు అన్నది జరగదు. కాఫర్ డ్యాములు 2 కూడా సీపేజ్ వచ్చేసి వాటర్ వచ్చేస్తాం. ఈ కన్స్ట్రక్షన్ డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలంటే మళ్ళీ కాఫర్ డ్యాములు పటిష్టం చేయాలి. ఆ కాఫర్ డ్యామ్లో కూడా సరైన పునాదులన్నీ లేక సీపేజ్ అన్నీ వచ్చేస్తుంది. మొన్నే